హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో మీకు మిర్రర్ చుట్టూ చిప్స్తో బీడ్స్తో నేను వర్క్ అయితే చూపిస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మరి లాస్ట్ వరకు చూసేయండి. అలాగే చిప్స్ వచ్చి మీకు కుట్టడం రాకపోయినా పర్వాలేదు, ఈ వీడియోలోనే చూస్తూ మీరు చిప్స్ కుట్టడం నేర్చుకోండి. అలాగే మిర్రర్ చుట్టూ కూడా వర్క్ అయితే నేర్చేసుకోవచ్చు అనమాట. నేను ఒక్కొక్క చిప్పు కుడుతున్నాను. అలాగే చిప్పు పైన చిప్పు వస్తుంది. ఓకేనా? చూడండి, ఒక చిప్పు వేసి ఇప్పుడు గొలుసు కుట్టు వేయాలి. మీరు జరీ దారమైన, కాటన్ దారమైన, సిల్క్ దారమైన ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే సిల్క్ దారం తీసుకున్నాను. చూసారా? ఇదిగోండి. ఇప్పుడు గొలుసు కుట్టు వేసాను. ఇప్పుడు ఒక చిప్పు ఎక్కించుకోవాలి. నీడిల్కి ఎక్కించుకొని ఆ దారంలోకి చిప్పు వదిలి అక్కడ గొలుసు కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చిప్పు పైన చిప్పు రావాలి. చూసుకోండి, ఇలాగా ఒక గొలుసు కుట్టే వస్తుంది. ఇంకే గొలుసు వేయనవసరం లేదు. ఒక్క చిప్పు పక్కన ఒక గొలుసు వేస్తాము, మళ్ళీ చిప్పు ఎక్కించేస్తాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గొలుసు వేస్తాము. కావాలంటే 2-3 కూడా ఎక్కువ ఎక్కించుకోవచ్చు. మీకు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి అన్ని చిప్స్ ఒక్కొక్కటి వదిలి పట్టుకోవాలంటే కుదరదు కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. 2 ఎక్కించుకొని ఇలా ఒకటి వదిలి ఒకటి పట్టుకోండి నీడిల్తో. లేదు ఒక్కొక్కటే పట్టుకొని వేస్తానంటే అలాగైనా వేసుకోండి. మీకు వచ్చే వరకు, ప్రాక్టీస్ అయ్యే వరకు అలాగైతే వేసుకోండి. చిప్పు పైన చిప్పు రావాలి, ఒక గొలుసు కుట్టే రావాలి. మళ్ళీ చిప్పు తర్వాత ఇంకో గొలుసు కుట్టు రానవసరం లేదు. ఓకేనా? మనకి మిర్రర్ చుట్టూ చిప్స్ వర్క్ అయితే ఇలా వస్తుంది. ఈజీగా ఉంది కదా, చాలా త్వరగా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా అందరూ నేర్చుకోండి. మిర్రర్ చుట్టూ థ్రెడ్ వర్కే కాకుండా ఇలా చిప్పు వర్క్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంది కదా, చాలా ఈజీ, చాలా సింపుల్. వీడియో నచ్చితే తప్పకుండా మరి లైక్ చేసేయండి. ఓకేనా? లాస్ట్లో 3 అయితే వేసేసుకోవాలి. సింపుల్గా ఉంది, ఈజీగా ఉంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకొకటి చూపిస్తాను నేను. గాజుదైనా పర్వాలేదు, రేకుదైనా పర్వాలేదు, ఏదైనా మిర్రరు గ్లూతో అంటించేసుకొని ఆరిన తర్వాత మీరు వర్క్ అయితే చేసుకోవాలి. దీనికి ఏం చేశాను నేను, ఒక పూస ఒక చిప్పు ఎక్కించా. జరీ దారం తీసుకున్నాను. మధ్యలో థ్రెడ్ అనేది సిల్క్ దారమైనా పర్వాలేదు, మీరు కాటన్ దారమైనా పర్వాలేదు. నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఏ దారంతోనైనా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ థ్రెడ్తోనే మీరు వర్క్ అయితే నేర్చేసుకోండి. ఓకేనా? బీడ్స్ కూడా వైటే కావాలని లేదు, గోల్డ్ ఉన్నా పర్వాలేదు, ఏ కలర్ చిప్స్ అయినా పర్వాలేదు. ఇలా ఒక చిప్పు ఒక పూస, గొలుసు కుట్టు, మళ్ళీ ఒక చిప్పు ఒక పూస. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అందరూ తప్పకుండా నేర్చుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.